నల్లగొండ జిల్లాలో భువనగిరిది ప్రత్యేక స్థానం. చారిత్రక నేపథ్యం కలిగిన ఈ మున్సిపాలిటీ 1910లోనే ఏర్పడింది. స్వతంత్రానంతరం 1952లో పూర్తిస్థాయి మున్సిపాలిటీగా రూపాంతరం చెందింది. ప్రస్తుతం 30 వార్డులున్న ఈ పురపాలక సంఘంలో 53,000 జనాభా ఉంది. 34,663 మంది ఓటర్లున్నారు. 2005లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక వార్డులు గెలుపొంది చైర్మన్ పదవిని సొంతం చేసుకుంది కాంగ్రెస్. బర్రె జహంగీర్ చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. 2010తో పాలకవర్గం గడువు ముగియడంతో ఇక్కడ 3.5 ఏళ్లుగా ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతోంది. తాజాగా మున్సిపల్ ఎన్నికలకు నగారా మోగడంతో ఇక్కడ రాజకీయం రసవత్తరంగా మారింది. ఎప్పటిలాగే అన్ని పార్టీలు నువ్వా నేనా అన్నట్లు పోటీ పడుతున్నా సమస్యలు మాత్రం ప్రజల్ని పట్టి పీడిస్తున్నాయి. ఏటా మున్సిపాలిటీకి 8,30,00,000 రూపాయల ఆదాయం వస్తున్నా ఆ నిధులను అభివృద్ధి పనులకు మళ్లించడం లేదు. భువనగిరి పట్టణంలో నేటికి 50% మంది ప్రజలు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నారు. చాలా మంది బతుకు తెరువు కోసం నిత్యం రాజధానికి వెళ్లి వస్తుంటారు. ఇంత పెద్ద పట్టణంలో ఇప్పటికీ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ లేదు. ఏ చిన్నపాటి వర్షం వచ్చినా చిత్తడే. మురికి నీరు ఇళ్లలోకి చేరి దుర్వాసన వెదజల్లుతుంది. ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. తాగునీటి కోసం దూర ప్రాంతాలకు నడవాల్సి వస్తోంది భువనగిరి వాసులు. ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్నా అవి ఫ్లోరైడ్ వాటర్ కావడంతో ఎవ్వరూ ఆ నీటిని తాగడం లేదు. వేసవిలో అయితే నీటి కష్టాలు వర్ణనాతీతం. కృష్ణా జలాలు అందిస్తామని చెప్తున్నా పాలకుల మాటలు నీటి మూటలే అవుతున్నాయి. మరోవైపు పట్టణంలో ఆహ్లాదానికి కూడా కరువే. 2 పార్కులున్నా శిథిలమైపోయాయి. ఆట స్థలాలు లేవు. ఎప్పుడో కట్టిన కమ్యూనిటీ హాల్ కూడా కూలిపోయింది. ఇలా భువనగిరిలో ఏ మూలకెళ్లినా సమస్యలు స్వాగతం పలుకుతాయి. ఈసారి మాత్రం తమ సమస్యలు తీర్చే నిఖార్సైన నాయకుల్నే కౌన్సిలర్లుగా ఎన్నుకుంటామంటున్నారు ఓటర్లు.